ఇవన్నీ చూస్తుంటే చాలా ఒక వండర్లా ఉంది. మాకు అప్పట్లో ఎంత సదుపాయాలు లేవు. అదిగో ఆ ఇసుకుందిగా ఇసుక దిబ్బ అక్కడ దాకా ఇవన్నీ ముళ్ళ చెట్లు, అవన్నీ వయ్యారబామ చెట్లు ఉంటాయి. మా పాపారావు మాస్టర్ చిట్టిబాబు మాస్టర్ ఏం చేసేవారంటే కర్ర తీసుకొని ఎండ్రవేల టైం పాస్ టైంలో అది చెట్లు మొత్తం పీకించేవాడు. ఇటు రావడం భయం. ఇంత 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 ప్లేస్ ఇవన్నీ పిచ్చెట్లు. మేడం గారు చెబుతున్నప్పుడు నా చెప్పి 3000 పుస్తకాలా? మాకు ఒక పుస్తకం కూడా లేదు. వినాలి, నేను ఒక చిన్న బుక్ తీసుకొని స్పైరల్ బుక్ తీసుకొని చిట్టుబాబు మాస్టర్ దగ్గరికి, పాపారావు మాస్టర్ దగ్గరికి, చలపతిరావు మాస్టర్ దగ్గరికి రోజు వెళ్ళి ఒక సూక్తులు కానీ అప్పుడు జనరల్ నాలెడ్జ్ చెప్పేవాళ్ళు. వెళ్ళి హెడ్ మాస్టర్ రూమ్ దగ్గర పోయి ఆ జనరల్ నాలెడ్జ్ ఆపించుకుని వచ్చేవాడిని, చదువుకుంటూ వచ్చేవాడిని. చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాను దేవుడి దయ వల్ల. మాది ఇక్కడ వారాకులు అనే గ్రామం. 6th to 10th 8th క్లాస్ వరకు నడుచుకుంటూ వచ్చండి. బస్ నెంబర్ 11. ఎంత? బస్ నెంబర్ 11. అంటే నడవటం. మన బస్ నెంబర్ ఎంతమంది నడిచి వచ్చేవాడు ఇక్కడ? కొంతమంది చేతులు ఎత్తండి. సార్ చామర్తి నుంచి నడిచి వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. బల్లారపాడు, చిగురుపాడు, తర్వాత బాగొడ్డోళ్ళు, ఇటు కొత్తపల్లి, అటు చెరుగుంపాలెం, తాళొచ్చారు. వెరీ గుడ్. ఎర్రపాలెం, కొత్తపాలెం. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే 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 ఓకే, చాలా మంది. వెరీ గుడ్. ఓకే, లెట్ మీ కంప్లీట్ బాయ్స్. వినాలి, చాలా కష్టపడి ఈరోజు గ్రూప్ 1 ఆఫీసర్ని నేను సీఎం ఆఫీసులో వర్క్ చేస్తాను. ఒక స్టేట్ ఆఫీసర్గా ఒక డిపార్ట్మెంట్కి నేను హెడ్ని, ఒక స్టేట్కి దేవుడి దయ వల్ల. అంటే ఎందుకు ఈ స్థాయిలో ఇలా వచ్చామంటే కష్టపడి ఇష్టపడి చదువుకొని వచ్చినాం. ఇలాగనే మట్టిలో కూర్చొని చదువుకొని ఇలాగనే ఇలా మా మాస్టర్ శివ మాస్టర్, చలపతిరావు మాస్టర్, పాపారావు మాస్టర్ ఇలా మీటింగ్స్ పెట్టిన పాప ఎప్పుడు ఎప్పుడురా బాబు ఆడికి వెళ్ళటం, ఆడిని రాయటం,